కడపలో నెంబర్ 1 హాంటెడ్ కాలేజ్ అనే ఈ కాలేజ్ మదీనా కాలేజ్కి అయితే ఈరోజైతే మేము వెళ్ళాము. అక్కడ దెయ్యం ఉందో లేదో అయితే తెలియదు మాకు. అక్కడైతే ఖచ్చితంగా నేను చాలామందిని అడిగాను, దెయ్యం అక్కడ ఉంది, దెయ్యాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళొద్దు అని చాలామంది అయితే చెప్పారు. కానీ అక్కడ ఉందో లేదో అయితే చెప్పడానికైతే నేనైతే వెళ్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కాలేజ్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కానీ మూసేస్తున్నారు. ఎందుకు మూసేసినారో తెలియదు. మేమైతే 12 వరకు ఇడే ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు టైం దగ్గర 10:30-11 అవుతుంది. గంట సేపు లోపలే ఉంటాం. ఏమైతుందో తెలియదు. నేనైతే ఛానల్ సబ్స్క్రైబ్ మమ్మల్ని అయితే ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మేము ఆ ప్లేస్కి వెళ్ళక ముందు మా బైక్ ఎక్కడ పార్క్ చేయాలో మాకైతే అర్థం కావడం లేదు. అక్కడ బైక్ పార్క్ చేస్తే మనకు పోలీసు వాళ్ళు అయితే వచ్చి లోపలికి చెక్ చేసి తీసుకొని పోతారు. అందుకని బైక్ ఎక్కడైనా దాచిపెట్టాలైతే మనం అయితే అనుకున్నాము. బైక్ అయితే కంపల్సరీ దాచిపెట్టేసాము. బైక్ అయితే ఎవరు చూడకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు చూసినా దాని బైక్ తీసుకుంటే మాకైతే ప్రాబ్లమే. ఆ దగ్గర ఒకటే ఒక రెగ్ లైట్ అయితే ఉంది. ఆ రెగ్ లైట్ మాకైతే ఆధారం. మొత్తం అదైతే కాలేజ్ లోపలికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఏదైతే ఏంటంటే లోపలికి వెళ్ళిపోతున్నాము. దెయ్యం చూస్తామా చూడమా అని అయితే మాకైతే ఒక ఎక్సైట్మెంట్ ఉంది. దెయ్యం చూస్తామో మాకు కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడున్న ప్రతి ఒక్క రూమ్ కూడా మిస్ కాకుండా తిరుగుతాం. మీరు చూడండి, ఫాస్ట్ మోషన్ లో అయితే పెట్టేస్తాము. కాలేజ్ కూడా మాకు ఇక్కడైతే లైట్ లేదు, మా అక్కడ ఫోన్ లైట్, ఒక రింగ్ లైట్ తప్ప మొత్తం చూడండి మీరే. ప్రతి ఒక్క రూమ్ కూడా మిస్ కావాలి. పైనతో సహా మొత్తం అంతా తిరగాల. మీరు ఏమైతే తెలియదు, ఖచ్చితంగా ధ్యానం అయితే చూడాలి. ఈ కాలేజీలో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్ కి 20 రూమ్స్ ఉన్నాయి. 20 రూమ్స్ చెప్పాల్సింది. ప్రతి ఫ్లోర్ కు మాకైతే ఇంకా 1 అవర్ ఉంది. మొత్తం ప్రతి ఒక్క అప్పుడు రాసిన అక్షరాలు కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఇది రమ్మమ్మతి రేంజ్. అక్కడ రాసిన అక్షరాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇదైతే మామూలు కోడ్ కాదు. గ్రౌండ్ ఫ్లోర్ రూమ్స్ అన్నీ అయిపోయాయి, మీకైతే చూపించడం లేదు. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా ఏమేమి ఉన్నాయో ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం స్టెప్స్ ఎక్కేసి. పైకి వెళ్ళడానికి దారి అయితే చూద్దాం. చాలా గంట వచ్చి దిగుతుంది. మచ్చా ఎవరితో ఫోన్లో నొక్కుంటాను చూడండి. ఈ ఫోన్ లైట్ ఆఫ్ చేయ ఫస్ట్. అయితే ఈ రూమ్ లోకి అయితే వచ్చేసిన రూమ్ లైట్ బోర్డు కూడా లేదు. క్లాస్ రూమ్ ఇదైతే. ఇక్కడైతే ఫ్లాష్ లైట్లు అన్ని ఆఫ్ చేసేసాం. లైట్లు అయితే ఉన్నాయి కొన్ని. ఈ రింగ్ లైట్ ఒక్కటే నాకు. నేనైతే కొన్ని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసిన. పైన కూడా మొత్తం 12 వరకు ఈడే ఉంటాం మేమైతే. అయితే చెట్లు కూడా ఉన్నాయి ఏంటేంటో. నాకైతే ఏం అర్థం కావడంలే. నేను ఇక్కడికి వచ్చానని ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టినా. దాదాపు నా స్టోరీ 300 మంది ఇస్తే 70 మంది 80 మంది వరకు అడిగిపోవద్దు, అడిగిపోతుంది మంచి ప్లేస్. ఎప్పుడు తెలియదు మా ఛానల్ నీకు తెలియదు. ఎందుకు ముందు సార్ ఎప్పటికి కూడా తెలియదు. ఇదైతే అన్ని రూమ్లు అయితే ఒకటే మాత్రమే. అందరు ఇక్కడే తిరిగినారు, కానీ అటు సైడ్ ఫ్లోర్కి అయితే కూడా పోలే. ఇప్పుడైతే మనం అవుట్ సైడ్ ఫ్లోర్కి అయితే పోదాం. ఇక్కడికి వచ్చిన చాలా మందిలో ఇటు సైడే తిరిగారు, కానీ ఎవరు అటు సైడ్కి అయితే వెళ్ళడం లేదు. మేమైతే అటు సైడ్కి వెళ్ళి చూద్దాం ఏముందో. అయితే మొత్తం ఎట్లా చూసినా అడవే. చుట్టుపక్కల అయితే ఏం లేదు. అక్కడ ఒక మసీద్ అయితే ఒక్కటి ఉంది. ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్ అంతా ఎవరితో అయితే కాంటాక్ట్ లే. బండి కూడా మేము కంప చెట్లలో పెట్టినాం, పోలీసు వాళ్ళు చూస్తే తీసుకొని పోతారని. మాకైతే ఇంకా భయంగా ఉంది. దానికి దెయ్యాలు ఉంటాయని భయం లేదు, కానీ పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోతారనేది భయం ఉంది. ఎందుకంటే ఎవరికి చెప్పి రాలే కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్ లేకి అది భయంగా ఉంది. అయినా ఏం కాదు. నీతో పాటే వచ్చాను పానాయన.
మీరు లైట్ వేద్దురా పండు సెల్లు పైన. వస్తాను నువ్వు వీడియో తీసింది ఇది కింద ఇది ఇదేదో ల్యాబ్ హాల్ మాదిరి ఉంది. ఎంట్రెన్స్ ఏమో అడితే స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి పైకి పోదాం. పైకి కాదు అటు సైడ్ పోదాం. అటు సైడ్ అయితే ఎవరు పోలే, ఇంతవరకు ఎవరు పోలే. అటు సైడ్ అయితే అవతలకి అయితే పోదాం. అటుపక్క దేయాలు లేని చాలా మంది కానీ మనం అక్కడికి వెళ్తాం. సరే ఆఫ్ చేస్తున్నా నేను. 2 minutes ఉందిరా. మేము ఈ ఫ్లోర్ కాడికి వచ్చాం కానీ పై ఫ్లోర్ లో ఏదో శబ్దం వచ్చినట్టు వినపడుతుంది. పై ఫ్లోర్ కి అయితే పోయి చూద్దాం. ఇంకా టైం స్టార్ట్ చేశారా? కొటేషన్ అయితే మామూలుగా లేదా. లిటరల్ గా ఈ ప్లేస్ లోకి అయితే ఎవరు రారు. ఇంతవరకు ఎవరు పోలే. మేమైతే ఈ ప్లేస్ కి వచ్చినాము. ఈ ప్లేస్ ఇంతవరకు ఎవరు చూడలే. ఇదైతే హాల్ మాల్ ఉంది. అయితే అంతా పలగొట్టేసేసి అయితే ఉన్నారు. ఇదైతే పెద్ద హాల్ మాదిరి అయితే ఉంది. మీకు కనబడుతుందో లేదో. దగ్గర 11 సంవత్సరాలు అయితే అవుతుంది. అయింది కూడా, దాటిపోయింది. అప్పటిది రికార్డ్ అయితే ఉంది. ఇంకా చాలా రికార్డ్ అయితే ఉన్నాయి ఇక్కడ. కీబోర్డ్లు అప్పటి 11 ఏళ్ళంటే కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇదైతే కాలిపోయింది. మొత్తం మనం కింద ఫ్లోర్ లో చూసినట్టే మొత్తం వీడియో కూడా కాలిపోయింది. అసలు ఎందుకు కాలిపోయింది అర్థం కాకపోయినా ఇది బుక్. ఇంకా చాలా బుక్లు అయితే ఉన్నాయి, రికార్డులు. 11 ఏళ్ళ బుక్ అంటే ఇది ఏదో కరెంట్ అనుకుంటా కాబట్టి వాళ్ళకు ఎలక్ట్రానిక్ మిషన్స్ అయి ఉంటాయి. ఎక్కడ చూసినా ఏ ఫ్లోర్ చూసినా ఈ గ్లాసెస్ మాత్రం పక్కా ఉంటాయి. మొత్తం కాలేజ్ అంతా అయితే పలగొట్టేసినారు ఇక్కడ. మనం ఇంకో రూమ్ లో కూడా టైం అయితే 11:10 అయితే అవుతుంది. ఇంకా మనం 50 నిమిషాల వరకు అయితే ఈడ ఉంటాం. 12 వరకు ఈడ ఉంటాం. 12:10, 12:20కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎక్కువసేపు ఉండడం మనకి రిస్క్ అయితే. రిస్క్ ఇంటి దేయాలు ఉంటాయని కాదు, కింద పోలీసులు వాళ్ళు పట్టుకుంటే మనకి ఏం చేయలేము మనము. అయితే అందరూ సిట్టింగ్ అయితే వచ్చారు. తాగి బాటిల్ అన్ని పలగొడుతున్నారు. ఇటైతే ఎవరు చేయొద్దు. మేమైతే ఇప్పుడు తెలియక వచ్చినాము. ఎవరన్నా వచ్చి తొక్కినా తాగి దెబ్బలు అవుతుంది కదా, చూసుకుంటాండి. ఇక్కడ పట్టిన ఈ దోమల్ని వీళ్ళు ఎందుకు వాడుతూ ఉంటారో తెలియదు కానీ ఇదైతే కాలేజీలో పెట్టుకున్నారు. 1 second. అయితే మా ముందుకైతే వచ్చేసినా. ఈడు భయపడినాడు. ఇప్పుడుతో కాలేదు కాబట్టి ఇక్కడ పవర్ ఇదైతే అక్కడైతే శబ్దం వస్తుంది. ఏదో పట్టుకోదా ఎగరో పవరాలు అయితే భలే పెట్టిస్తున్నాయి. నిజం చెప్తాను, మీరు వాళ్ళు సింగిల్ వస్తే అయిపోతారు. మేమైతే రావద్దు. మేము ఎంతమంది 6 మంది అయితే వచ్చినాము. ఫ్లోర్ లో అయితే చాలా శబ్దాలు అయ్యే వచ్చాయి. ఇంకా మీరు అనుకుంటారు ఇక పిఓపి అంతా పలగొట్టేస్తున్నారు మొత్తం. మాకైతే పైన రూమ్ లో శబ్దాలు రావడం అయితే వినపడింది. మేమైతే పైన టెర్రస్ పైకి అయితే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇదైతే చాలా మంది ఫోటోలు మేమే దిగాం. ఫోటోలు పొద్దున వచ్చినప్పుడు అంత భయంకరంగా అయితే లేదు. రాత్రి అయితే నిజంగా చాలా భయం అయితే అవుతుంది. ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్ కింద ఫ్లోర్ లో ఏదో శబ్దం వస్తుంది. మేము పైకి వచ్చిన కింద ఉంటే పైన శబ్దం వస్తుంది, పైన ఉంటే కింద శబ్దం వస్తుంది. అయితే ఏం దేయాలైతే ఏం లేవు.
ఒకవేళ ఉంటే చెప్పలేం. కానీ అసలు నేను దెయ్యాన్ని అయితే నమ్మను. ఒకటి నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ ఏ ఎనర్జీ అయితే ఉందో తెలియదు, కానీ చాలా మంది భయపెట్టిందంట. ఏదో కూడా ఇది మనం భయపడతాం, దెయ్యం అని భయపడతాం. కానీ ఇప్పుడు మనం అక్కడ ఏదో ఒక సపోజ్ గా మనం ఏదైనా తీసుకున్నాం, ఇప్పుడు అదేదో తెల్లగా కనపడుతుంది. అది పోయి మనం చూస్తే తెలుస్తుంది అక్కడ ఏముందో. చూడకుండా మనం ఇంకా ఇంటికి పోయి అక్కడ దెయ్యం ఉంది, అక్కడ దెయ్యాలు తిరుగుతాయి అని అనుకుంటే అది కాదు. ఎక్కడ పోయి చూసిన, ఇప్పుడు నేను అక్కడ పోయి చూసిన గోడ ఉంది, నేను ఇప్పుడు నేను నుంచి పరిగెత్తుంటా ఇంటికి పోయి ఒకళ్ళు ఏమో దెయ్యం ఉంది అంటే అందరు నమ్ముతారు కదా దెయ్యం ఉంది. ఏదైనా మీరు కళ్ళతో చూసిందైతే నమ్మండి, చూడండి అయితే నేను నమ్మను. మీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతా. మీరు ఒకటి అది పాజిటివ్ కానీ నెగిటివ్ అయినా కానీ దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది, దెయ్యం లేకపోతే దేవుడు లేడు. అది మీరు నమ్మే బట్టి ఉంటుంది. కానీ ఇంకా మా అవతలకి వెళ్దాం. పైనుంచి చూద్దాం రండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి పడితే స్పాట్ బెడ్ చూసుకొని. స్పాట్ ఏం లేదు, మొత్తం ఇదంతా ఎయిర్పోర్ట్ దారి. గాలి అయితే నార్మల్ గా రావడం లేదు, నా సొక్క అయితే ఊగిపోతుంది వచ్చినప్పటి నుంచి. అవి కూలిపోయాడు కొజ్జా. అవతల బాగానే ఉంది చూడడానికి. ఇదే లాస్ట్ ఎండింగ్ అనుకుంటా. అటు సైడ్ నుంచి ఇంటి వరకు వచ్చినాము. ఇదైతే ఎండింగ్. నైట్ వ్యూ అయితే చూడండి మీరు ఒకసారి. మొత్తం స్ట్రీట్ లైట్ తో రోడ్డు ఒక్కడే కనపడుతుంది. ఇక్కడ కాలేజ్ అయితే ఏం ఇక్కడికైతే మనుషులు వచ్చేదానికే భయపడుతుంటారు. మార్నింగ్ పూట అయితే లవర్స్ వస్తారు, అందరు వస్తారు. కొంచెం చూసుకొని లవర్స్ వస్తే అంటే అది బయట లవర్స్ వస్తారండి. ఇక్కడ ఎందుకు రాదు కాలేజీలో అయితే ఒక్కరు ఉండరు. దెబ్బ మేము మార్నింగ్ టైం వచ్చినప్పుడు ఈయనైతే ఎప్పుడు చూడలే. ఏదో పైకి అయితే చూద్దాం. చూపించాను, మమ్మల్ని నేను ఫోకస్ చేశాను. ఏం లేదు లోపల. గాలి పడిపోతున్నా. ఇటు పక్క చూడండి, అక్కడేదో ఇల్లు లేదు కాలిపోయి సంథింగ్. టైం 12 కి దగ్గరగా ఉన్నప్పుడు మేము తెచ్చుకున్న రింగ్ లైట్ అయితే పాడైపోయింది. వైర్ అయితే ఊడిపోయింది. అది ఎంత పెట్టినా ఆన్ కావడం లేదు. అది అట్లా పెడితేనే ఎగురుతుంది. అది తీరది తీర్చే ఊడిపోతుంది. ఇంకా ఏం లేదు, ఇది రిపేర్ చేయాలి. ఇంకా ఇంటికి తీసుకొని పోయి అట్లా పెడితే ఆన్ అవుతుంది. అట్లనే పెట్టుకొని తిరుగుతారా. అయితే 12 అయింది అరౌండ్. మీరు చూసినట్టయితే టైము. ఇంకైతే మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం అయితే అయింది. వీళ్ళైతే రింగ్ లైట్ ఇప్పటికి రెడీ చేసినారు. రింగ్ లైట్ రెడీ చేసినా ఇది ఇట్లా పట్టుకొని ఉండాలి. తీసేచ్చే టైం అయితే 12 అయితే అయింది. ఇంకా రింగ్ లైట్ కూడా బాగా అయింది. ఇంక నుంచి వెళ్ళిపోవడం అయితే కరెక్ట్. పోలీసు వాళ్ళు ఏడొస్తారని మాకైతే చాలా భయం వేసింది. వీళ్ళైతే దెయ్యాలు అయితే ఏం లేవు, కానీ కొంచెం భయం అయితే ఉంది మాకైతే. ఒక్కరు మట్టుకు వచ్చే మట్టుకు చచ్చిపోతా. ఇదైతే ఉండలేడు, అస్సలు ఉండలేడు. మేము ఈ బిల్డింగ్ ని వదిలి వెళ్ళిపోవాల్సిన టైం అయితే అయింది. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. మాకైతే లైట్ గా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని అనిపిస్తుంది. మేమైతే వీడియోలో మాకేం కనిపించలేదు, కానీ మాకైతే చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి. మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. నేనైతే దెయ్యాలు ఎందుకున్నాయని అయితే చెప్తున్నానంటే, మాకైతే 2 విషయాలు జరిగాయి. ఒకటి పావురాలు మా మీదికి రావడము, 2 కరెక్ట్ టైం 12 అవ్వగానే లైట్ అయితే ఊడిపోయింది. అది ఎలా ఊడిపోయింది అయితే తెలియదు. మా ఫ్రెండ్ ముందుకు వెళ్ళిపోయాడు, ఆ లైట్ అయితే ఊడిపోయింది. అందుకని దెయ్యాలు అయితే ఉన్నాయని అనుకుంటున్నా. మేమైతే ఇంత డేర్ అయితే చేసాం కాబట్టి మా ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఇంకా కడపలో చాలా మంది కాలేజ్ భయం దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నారు. వాళ్ళకైతే వీడియో పక్క షేర్ చేయండి. ఇదైతే దెయ్యాలు ఏం లేవు. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సేఫ్ గా వచ్చినాం, సేఫ్ గా అయితే వెళ్ళిపోతున్నాం. వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.